అందరికీ నమస్కారం. భారత మాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 75వ భాగంలో తానాజీ కొండనాకోట గోడపైకి రహస్యంగా చేరుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో తానాజీ ఉదయభానుల పోరాటం గురించి తెలుసుకుందాం. తానాజీ ఒక్క వేటుతో మొఘల్ సైనికుడి తల నరకగా అతని శరీరం కోటగోడపై నుండి కింద పడి పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం విని రక్షణలో ఉన్న సైనికులందరూ మేల్కొంటారు. ప్రమాదాన్ని సూచిస్తూ మరాఠాలు మరాఠాలు అని పెద్దగా కేకలు వేస్తారు. కొద్ది క్షణాల్లోనే కోటంతా అరుపులు కేకలతో నిండిపోతుంది. మెరుపు వేగంతో మరాఠాలు గస్తీ వాళ్లను నరకడం ఆరంభిస్తారు. ఉదయభాను సైనికులు మావళేల కంటే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కడ చూసినా కాగడాలు పుచ్చుకొని పరుగులు తీసేవారు. ఖడ్గాల కంగు కంగు ధ్వనులు చీకటిలో ఒకరినొకరు గుద్దుకునేవారు. దెబ్బలు తగిలి హాహాకారాలు చేసేవారు. ఎవరు తమవారో శత్రువులెవరో అర్థం కావడం లేదు. వారిని ఎదుర్కొంటూనే కళ్యాణ్ ద్వారం వైపు చూపు మరలుస్తాడు తానాజీ. కోటలో మరాఠీలు ఎందరున్నారో మొఘల్ ఫౌజ్కి అర్థం కావడం లేదు. అయినా వందల కొద్ది సైనికులు తానాజీ వైపు పరుగులెత్తుతారు. ఆకలిగా ఉన్న సింహంలా వారిపై తానాజీ లంకించాడు. నల్లమందు మత్తు సరిగ్గా వదలని రసపుత్రులు భోగలాలసులై నిర్వీరులై ఉన్న పఠాన్లు మరాఠీ కత్తులకు తేలిగ్గా బలైపోతున్నారు. తానాజీకి తోడుగా వీర విహారం చేస్తూ సేలార్ మామ కూడా దగ్గరికి వస్తాడు. ద్వారం వైపు ఉరుకులెత్తే తానాజీకి ఓ మాంసపర్వతం ఎదురవుతుంది. ఆ ఆకారాన్ని చూస్తూనే తానాజీ నోటి వెంట అప్రయత్నంగా సిద్ధి అనే మాట వెలువడుతుంది. అవునరా కాఫీర్, సిద్ధి హిలాల్నే, నేడు నా చేతిలో నీకు చావు తప్పదు అంటూ రొప్పుతూ కత్తి తిప్పసాగాడు. దివిటీల కాంతిలో సిద్ధి ఆకృతి చూసి తానాజీ నవ్వుకుంటాడు. ఒడుపుగా కత్తి తిప్పుతూ సిద్ధి ఉదరభాగాన్ని దెబ్బతీస్తాడు. యా అల్లా అంటూ అంతటి మనిషి వికృతంగా విలపిస్తూ నేలకూలుతాడు. సిద్ధి నేల కూలడం చూసిన పఠాన్లంతా భయపడి ఉదయభాను మందిరం వైపు పరుగులు తీస్తారు. గాఢ నిద్రలో ఉన్న ఉదయభానుకి ఈ కోలాహలంతో హఠాత్తుగా మెలకువ వస్తుంది. విషయం తెలియగానే అతడు అగ్ని పర్వతం వలె బగ్గుమని ఖడ్గం తిప్పుతూ పోరు జరుపుతున్న చోటికి బయలుదేరుతాడు. తానా, ఉదయభానుడు వచ్చేస్తున్నాడు, త్వరగా ద్వారం తెరువు అంటూ వెనక నుండి సేలార్ మామ కేకలు పెడతాడు. మావళేలు శత్రు సమూహాన్ని చీల్చి చెండాడుతూ తానాజీ వెంట వస్తున్నారు. ద్వారం సమీపించే కొద్దీ హరహర మహాదేవ నినాదాలు మిన్నుముట్టుతాయి. అయితే దుర్గద్వారాన్ని సమీపించే కొద్దీ తానాజీని రసపుత్రులు పఠానులు మరింత తీవ్రంగా ఎదుర్కొంటారు. ఉదయభానుడి 12 మంది కుమారులు వారితో కలిశారు. కళ్ళు మిరిమిట్లు కొలిపే వేగంతో కత్తి తిప్పుతూ తానాజీ శత్రు సైనికుల్ని ఊచకోత కోయసాగాడు. సేలార్ మామ మావలేలను పురికొల్పుతూ తానాజీకి అండగా నిలుస్తాడు. ఉదయభాను కొడుకులందరూ నేలకూలుతారు. కాసేపట్లో ద్వార ప్రదేశం అంతా పీనుగు పెంటలా మారిపోతుంది. చావగా మిగిలిన వారు పారిపోతారు. తానాజీ సేలార్ మామలు చెంగలించి దూకుతూ ద్వారం తెరుస్తారు. అప్పటికే ద్వారం దగ్గరికి చేరుకుని ఉన్న సూర్యాజీ, అతని వెనక మావళేలు కోటలోకి చొచ్చుకుని వచ్చేస్తారు. అక్కడ తానాజీ సూర్యాజీలు తమ చుట్టూ ఉన్న రాజపుత్ర సైనికులను నరికి పోగులు పెడుతున్న దృశ్యం ఉదయభాను కంటపడుతుంది. తమ పనిని త్వరగా ముగించాలని, శత్రువులు దిగ్భ్రాంతి నుంచి తేరుకునేలోపు వారిని అంతం చేయాలని తానాజీ మహోగ్రంగా శత్రు సంహారం చేస్తుంటాడు. ఆజానుబాహుడైన మహాకాయుడొకడు మొఘల్ సేనను వెంటబెట్టుకుని పళ్లు కొరుకుతూ ఉరిమి చూస్తూ తానాజీ వైపు దూసుకురాసాగాడు. అతడిని చూసిన తానాజీ ఇతడే కాబోలు ఉదయభాను, నాకు సమఉజ్జి అని అనుకుంటాడు. అతనితో పోరాటానికి సిద్ధమై తానాజీ నిలుస్తాడు. అప్పటికే చాలాసేపటి నుంచి పోరాడుతూ
అలసి ఉన్న తానాజీని అప్పుడే తాజా శక్తితో యుద్ధానికి దిగిన ఉదయభాను ఢీకొంటాడు. ఉదయభాను ఏనుగు వంటి దేహబలం కలవాడు. తానాజీ ముఖంలో ఒక్క క్షణం తనకు తగిన ప్రత్యర్థి లభించాడనే ఆనందం తలుక్కుమంటుంది. సూర్యాజీ ఓ పక్క, సేలార్ మామ మరొక పక్క మావోలేలకు నాయకత్వం వహించి మొగలాయి సైనికులను నెత్తుటేరులో ముంచసాగుతారు. కొండనా కోట, ఈ సింహం నివాసం రా, సింహం గుహలోకి ప్రవేశించావురంటూ తెగబారుడు ఖడ్గం తిప్పుతూ ఉదయభానుడు తానాజీని ఎదుర్కొంటాడు. మహాబలిష్ఠుడైన అతని దెబ్బలని తానాజీ ఒడుపుగా తప్పించుకుంటాడు. దక్కన్లో సింహం అంటే శివరాయుడు ఒక్కడే, ఆ సింహానిది కోట నీలాంటి నక్కలది కాదు అంటూ నవ్వుతాడు తానాజీ. ఈ పోలికతో ఉదయభాను మరింత మండిపడతాడు. సోమరిపోతులైన మొఘల్ సర్దారులను చంపడం కాదు, ఇది రసపుత్ర సింహం అని ఉదయభాను అంటాడు. పరాయి పాలకులకు ఊడిగం చేసే నీకెక్కడిది రాజపుత్ర శౌర్యమని తానాజీ హేళన చేస్తాడు. ఇలా వీరాలాపాలు సాగిస్తూ ఇద్దరు దారుణమైన ద్వంద్వ యుద్ధానికి తలపడతారు. కత్తుల కనకనలతో కొండనా కోట ప్రతిధ్వనిస్తుంది. చావు కేకలతో ఆ రాత్రి నిజంగా కాలరాత్రిగా మారుతుంది. స్వరాజ్య సాధనకై కత్తి పట్టిన నాటి నుంచి తానాజీ తనకు సాటి అయిన మేటి వీరుడిని నేటికి చూడగలిగాడు. తానాజీ ఇన్నాళ్లు మొఘల్ సర్దార్లలో శరీర బలమే చూశాడు, కాని ఈ ఖడ్గ విద్యా కౌశలం ఎన్నడూ చూసి ఎరుగడు. భేష్, నిజమైన రాజపుత్ర వీరుడు అంటే నువ్వే అని మనసులో అనుకుంటాడు. అలాగే బక్క చిక్కిన మోటు మరాఠీ అయిన తానాజీ తనను ఇంతసేపు నిలువరించగలడని ఉదయభానుడు కలలోనైనా తలచలేదు. ఒకరికొకరు తీసిపోని ఆ వీరులిద్దరూ కత్తులు కలిపారు. ఖడ్గాలు కంగుమంటున్నాయి. భయంకరంగా ఆఘాతాలు ప్రత్యాఘాతాలు సాగుతున్నాయి. కత్తి యుద్ధంలోని విన్యాసాలన్నింటినీ వారిద్దరూ ఆ రోజు ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో ఉదయభాను రాక్షస బలంతో వేసిన కత్తి దెబ్బకు తానాజీ డాలు పగిలిపోతుంది. అతడు వెంటనే 2 అడుగులు వెనక వేసి తలగుడ్డను తీసి డాలుకు బదులుగా తన చేతికి చుట్టుకుంటాడు. అయితే ఉక్కు డాలునే పొడి చేసే ఖడ్గ ప్రహారాన్ని తలగుడ్డ ఆపగలుగుతుందా? అప్పటికే ఇద్దరికి అనేక గాయాలయ్యాయి. తనకు అంత్యకాలం సమీపించిందని తానాజీ అర్థం చేసుకుంటాడు. మరి రాజమాత జిజియాబాయికి ఇచ్చిన మాట ఏం కావాలి? తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తానాజీ తన శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా కూడగట్టుకుని ఉదయభానుపై ఆఖరి వేటును వేస్తాడు. ఉదయభానుపై వజ్రాఘాతం వంటి ఖడ్గ ప్రహారం పడుతుంది. అదే సమయంలో అతడి ఖడ్గపు వేటు తానాజీపై పడుతుంది. మహాభారత శిఖరాల వలె ఆ మేటి వీరులిద్దరూ ఒక్కసారి నేల కూలుతారు. ఓటమనెరుగుని తానాజీ కూలిపోతాడు. ఇది చూసిన సేలార్ మామ పరుగున తానాజీ దగ్గరికి వస్తాడు. మామా, అయిపోయింది, వెళ్లిపోతున్నాను. ఎలాగైనా కొండనాను సాధించి అమ్మకు అప్పగించండి అని తానాజీ హీనస్వరంతో అంటాడు. తానా, నీ చావు చూడ్డానికేనా అని నిన్నాళ్లు బ్రతికి ఉందని సేలార్ మామ కంటికి మింటికి ఏకదారగా విలపించసాగాడు. మామా, సూర్యాని పిలవకు, వాణ్ణి అయినా కోట సాధించని మరింత హీనమైపోయింది తానాజీ స్వరం. నోరు తడారిపోయింది. నిన్ను కోల్పోయిన తర్వాత ఈ కోట ఎందుకు, ఈ పోరు ఎందుకురా తానా అని సేలారు మామ అంటాడు. అట్లా అనకు మామా, స్వరాజ్య సమరంలో మనమందరం సమిధలం కాక తప్పదు. శివాజీ మహారాజుకి జై, అమ్మకి నమస్కారాలు అందజేయి. రాయబా పెళ్లి జరిపించమని చెప్తావు కదా. రాయబా పెళ్లి మాట ఎత్తగానే తానా తానా అంటూ చిన్న పిల్లవాడి వలె సేలారు మామ ఏడుస్తాడు. సెలవు మామ అంటూ తానాజీ చేతులెత్తి నమస్కరిస్తాడు. జై భవానీ, రాజా శివాజీకి జై అంటుండగానే తానాజీ గొంతు శాశ్వతంగా మోగబోతుంది. తమ నాయకుడు పడిపోవడంతో మావళేలు దిగ్భ్రాంతికి లోనవుతారు. తరువాతి భాగంలో తానాజీ మరణానికి శివాజీ విలపించడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.